హాయ్ అండి, వెల్కమ్ టు హర్డన్స్ వరల్డ్. ఈ సమ్మర్లో ఐస్ క్రీము పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినాలనుకుంటాం కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఫ్యామిలీకి అంతా సరిపోయేలాగా మనము ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ ఐస్ క్రీమ్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బిస్కెట్ అండి. ఇందులో బిస్కెట్ వేసామని మనం చెప్తే తప్ప ఎవరే కానీ తెలుసుకోలేరండి. యాజ్ ఇట్ ఈస్ చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ ఐస్ క్రీమ్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటరు మిల్క్ వేసుకోవాలండి. వాటర్ ఏం వేయాల్సిన పని ఏం లేదండి. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేయడం వల్ల మనకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం వాటర్ ఏం వేయలేదు కదా, అడుగు పట్టకుండా ఉండడం కోసము మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ బాగా ఉడికిపోయిందండి. ఇందులో బిస్కెట్స్ వేసుకోవాలండి. చాక్లెట్ ఫ్లేవర్ ఉండే ఏ బిస్కెట్స్ అయినా తీసుకోండి. ఒక 5 బిస్కెట్స్ వేసుకోండి. దీన్ని ఇలా తుంచి వేసుకుంటే కూడా సరిపోతుందండి, లేదంటే మీరు మిక్సీలో పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. మీ దగ్గర కోకో పౌడర్ లేదనుకోండి, ఇంకో 2 బిస్కెట్స్ వేసుకోండి. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇది కాస్త ఉడుకుతున్నప్పుడు చక్కెర వేసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ చక్కెర వేసుకోండి. గ్రామ్స్లో అయితే 50 గ్రామ్స్ ఉంటుందండి. ఎందుకంటే మనము బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. మీకు సరిపోలేదనుకోండి, ఒకసారి టేస్ట్ చూడండి, స్వీట్నెస్ తెలుస్తుంది. చాలకపోతే మళ్ళీ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. దీన్ని షుగర్ అంతా బాగా కలిసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. అంతేనండి, ఇది బాగా ఉడికిపోయింది. బిస్కెట్స్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసి చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. కొంచెం థిక్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ బౌల్లో ఈ లిక్విడ్ అంతా వేసుకోవాలండి.
తర్వాత టైట్గా క్యాప్ వేసుకొని 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ అయిందండి ఫ్రీజర్లో పెట్టి. దీన్ని ఒకసారి మనము బ్లెండ్ చేసుకోవాలండి. బాగా ఒకసారి మొత్తం కలుపుకొని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. ఎందుకు రెండోసారి బ్లెండ్ చేసుకోవాలంటే మనకు క్రీమీగా తయారవుతుందండి ఐస్ క్రీము, అందుకోసమని రెండోసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ బౌల్లోకి మొత్తం వేసుకోవాలండి. తర్వాత క్యాప్ వేసుకొని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఫైనల్గా మన ఐస్ క్రీమ్ తయారైపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇప్పుడే ఫ్రీజర్లో నుంచి తీసానన్నమాట. చాలా బాగా వచ్చిందండి. పొగలు వస్తున్నాయి చూడండి, ఐస్ పొగలు. ఇది నేను తొందరపడి ఫ్రీజర్లో నుంచి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ స్పూన్తో తీసేస్తున్నానండి. మీరు ఒక 5 మినిట్స్ బయట పెట్టి తర్వాత తీయండి, బాగా వస్తుందన్నమాట. మనకి ఐస్ క్రీమ్ స్కూప్తో తీసినట్లే వస్తుంది. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.